बड़े भाई छोटे भाई सुबहानुल्लाह खान मुस्लिम मिनिस्टर कहा गए भाई బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ సువిశాల స్వాతంత్ర భారతదేశం స్వాతంత్రం కొరకు అన్ని వర్గాల వారు రాజులు రాణులు బ్రిటిష్ వారితో పోరాడి దేశానికి స్వాతంత్రం వచ్చింది. అబ్దుల్ మౌలానా ఆజాద్ లాంటి ఎందరో ముస్లిం యోధులు స్వాతంత్ర కొరం పోరాడి స్వాతంత్రం అనంతరం కేంద్ర మొదటి విద్యామంత్రిగా అబ్దుల్ మౌలానా ఆజాద్ పనిచేశారు. నాటి నుంచి నేటి వరకు ముస్లింలు లేని మంత్రివర్గం లేదు. ఎందరో ముస్లిం నేతలు మంత్రులుగా చేశారు. వారి పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మొదటిసారి పాలనలో ముస్లింలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. రెండోసారి అవకాశం కల్పించలేదు. ఇక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లిం మంత్రి లేడు. దీన్ని బట్టి చూస్తే బడే బాయ్ చోటా బాయ్ సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర తొలి సంగ్రామంలో కూడా ఆఖరి దశలో కూడా ఎన్నో వర్గాల వారు కులాల వారు భారతదేశ స్వాతంత్రం కొరకు పోరాడిన వ్యక్తులు ఉన్నారు. అలాగే స్వాతంత్రం కొరకు ముస్లిం నేత అయినటువంటి పెద్దలు స్వర్గీయ అబుల్ మౌలానా ఆజాద్ గారు కూడా స్వాతంత్ర సంగ్రామంలో పోరాడినారు. దాని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెహ్రూ గారి యొక్క మంత్రిమండలిలో తొలి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పెద్దలు అబుల్ మౌలానా ఆజాద్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. అలాగే ఆనాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ముస్లిం మంత్రులు లేని మంత్రిమండలి లేదు. గతంలో ముస్లిం నేతలు రాష్ట్రపతులుగా ఉపరాష్ట్రపతులుగా గవర్నర్లుగా కేంద్ర మంత్రులుగా అంబాసిడర్లుగా పదవి అనుభవించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి నుండి బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు ప్రతి మంత్రివర్గంలో ముస్లిం మంత్రులు తప్పగా ఉన్నారు. దరిమిలా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారి కూడా దాదాపుగా ఇద్దరు ముగ్గురు మంత్రులను మన ముస్లిం మంత్రులుగా వ్యక్తులను తీసుకోవడం జరిగింది. అది అందరి మనకు తెలిసిన విషయమే. దాని తర్వాత రెండవసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలుకు ఎసరు అన్నట్టు అసలు ముస్లిం మంత్రులే తీసుకోవడం, నేటి వరకు కూడా ముస్లిం మంత్రులుగా లేరు. ముస్లిం శాఖలను కూడా ఇతర వారికి ఇవ్వడం జరిగింది. గతంలో బీజేపీ మొదటిసారి అధికారం వచ్చిన తర్వాత ఉన్న మంత్రులు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనబడడం లేదు. అసలు వాళ్ళు బీజేపీలో ఎక్కడ కానరావడం లేదు. ప్రస్తుతం అయితే బీజేపీలో ముస్లిం నేతలు ఉన్నారా లేదా, అసలు పాత మంత్రులు ఎక్కడ ఉన్నారో తేలడం లేదు. కేంద్ర ప్రభుత్వం బడేభాయ్ ప్రభుత్వం అటుంచి చోటేభాయ్ ప్రభుత్వం మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తప్పక ప్రతి మంత్రి మండలిలో దాదాపుగా 4-5 మంది ముస్లిం మంత్రులుగా ఉన్న సంగతి మనకు అందరికీ తెలిసిన. కనీసం ఇద్దరే అయినా మంత్రులుగా ఉండేవారు ఉమ్మడి రాష్ట్రంలో. దాని తర్వాత సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 2 పర్యాయాలు వచ్చింది. మొదటి పర్యాయం కూడా ముస్లిం వ్యక్తికి మంత్రిగా ఇవ్వడం జరిగింది. రెండోసారి కూడా ముస్లిం వ్యక్తి అనగా పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారిని కూడా మంత్రిగా చేయడం జరిగింది. వారికి ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రధాన శాఖలైనటువంటి రెవెన్యూ, హోం లాంటి శాఖలను కూడా అప్పటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు ఇచ్చి ముస్లింలకు తగిన స్థానం కల్పించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకు దూరమైంది. దాని తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. దాదాపుగా అధికారంలో వచ్చి 18 నెలలు కావస్తున్న నేటి వరకు మంత్రివర్గంలో ముస్లిం మంత్రి లేడు. ఇది అధిష్టానానికి తెలియదా లేక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా? అందరికీ తెలిసిందే. ఎందుకు మీరు ముస్లిం మంత్రిని చేయడం లేదు? మీరే అంటారు కాంగ్రెస్కు మైనారిటీలు ఓటు వేయడం వల్ల మేము అధికారంలో వచ్చినామనేది మీరు ఘంటాపథంగా చెప్తున్నారు. అదే మీరు ఘంటాపథంగా చెప్పినప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో మీరు ఎందుకు ముస్లింలు తీసుకోవడం లేదు? తీసుకోండి. కేవలం ముస్లింలు ఓటు బ్యాంకేనా? ముస్లిం నేతలు లేరా రాష్ట్రంలో? ఓన్లీ ముస్లిం నేతలు కేవలం నేతలకు మెహరుమాలు కప్పడం, షాల్వాలు కప్పడం, టోపీలు పెట్టడం వరకేనా? మన జై కొట్టడం వరకేనా మన బాధ్యత? దయచేసి ఇప్పటికైనా రాష్ట్రంలో మంత్రివర్గంలో ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ముస్లిం మంత్రిగా చేయవలసిందిగా నేను ఒక రాష్ట్ర మైనార్టీ నేతగా కోరుతున్నాను. దీన్ని బట్టి చూస్తే బడే భాయ్ అంతకే ఉన్నారు, చోటే భాయ్ కూడా అంతకే ఉన్నారు. బడే భాయ్ చోటే భాయ్ సుబ్హానల్లా అనక మానదు అని నేను ఒక రాష్ట్ర బీఆర్ఎస్ మైనార్టీ నేతగా నేను